యోహాను దేవుని యొక్క ప్రత్యక్షతను ఎలా చూశారు? పద్మాసు దీపములో పరవాసి అయిన యోహాను ఆత్మవశుడై ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను చూస్తాడు. యోహాను ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము వింటాడు. స్వరమేమిటో అని చూడగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ప్రత్యక్షతను చూస్తాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాటి అయిన ఖడ్గమొకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అది చూచి యోహాను ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడియుండెను. హల్లెలూయా.